నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. భారతదేశం తన క్లైమేట్ స్ట్రాటజీలో ఒక పెద్ద ముందడుగు వేసింది. అదేంటంటే తన కార్బన్ మార్కెట్ను భారీగా విస్తరించింది. అసలు ఈ కార్బన్ మార్కెట్ అంటే ఏంటి? మరి ఇది మన దేశ భవిష్యత్తుని ఎలా మార్చబోతుందో వివరంగా చూద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 490. ఈ కొత్త స్కీమ్ పరిధిలోకి ఇప్పుడు మొత్తం ఇన్ని కంపెనీలొచ్చాయన్నమాట. అంటే దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీస్ అన్నీ ఇప్పుడు ఈ మార్కెట్లో భాగం. సో వాతావరణ మార్పులపై పోరాటంలో ఇండియా పాత్ర ఇప్పుడు మరింత కీలకం కాబోతోందన్నది స్పష్టం. అయితే ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న వస్తుంది. సరే, బావుంది, కాని కొన్ని కంపెనీలు సర్టిఫికెట్లు కొనడం, అమ్మడం వల్ల నిజంగా కర్బన ఉద్గారాలు ఎలా తగ్గుతాయి? అసలు ఈ మార్కెట్ వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెదకడమే ఈరోజు మన విశ్లేషణ. ఈ టాపిక్ను మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఈ 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటగా ఈ మార్కెట్ విస్తరణ, తర్వాత CCTS అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దాని కొత్త స్కోప్ ఎంత, ఇంకా ఇండియా నెట్ జీరో టార్గెట్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది. ముందుగా మొదటి భాగం భారతదేశ కార్బన్ మార్కెట్ విస్తరణ. జనవరి 2026లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక హిస్టారిక్ డెసిషన్ తీసుకుంది. తన కార్బన్ మార్కెట్ను ఇంకో 4 కీలకమైన ఇండస్ట్రియల్ సెక్టార్స్కి విస్తరించింది. దీని అర్థమేంటంటే దేశంలో ఎక్కువ కర్బన ఉద్గారాలకు కారణమవుతున్న పరిశ్రమలు ఇప్పుడు ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి వచ్చేశాయి. సరే, ఈ మార్కెట్ మొత్తానికి ఫౌండేషన్ ఏంటి? అదే ఈ CCTS. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. CCTS అంటే కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్. దీని మెయిన్ గోల్ ఒక్కటే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడం. మరి ఇది ఎలా పనిచేస్తుందంటే ప్రభుత్వం కాలుష్యానికి ఒక ధర కడుతుంది. కంపెనీలు ఆ లిమిట్ దాటి కాలుష్యం చేస్తే దానికి మూల్యం చెల్లించాలి, లేదా తమ కాలుష్యాన్ని తగ్గించుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్నే ట్రేడింగ్ ద్వారా నడిపిస్తారన్నమాట. ఈ CCTSలో 2 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. ఒకటి కంప్లయన్స్ మెకానిజం, అంటే ప్రభుత్వం చెప్పిన కంపెనీలు ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్. రెండోది ఆఫ్సెట్ మెకానిజం, అంటే ఇతర ప్రాజెక్టుల ద్వారా ఉద్గారాలు తగ్గించి క్రెడిట్ సంపాదించడం. అయితే ఈరోజు మనం ఫోకస్ చేయబోయేది మాత్రం మొదటిదానిపైనే, అంటే కంప్లయన్స్ మెకానిజం. ఓకే, ఈ మార్కెట్కి ఇంజిన్ లాంటి ఈ కంప్లయన్స్ మెకానిజం అసలు ఎలా పనిచేస్తోంది, ఏ ప్రిన్సిపల్ మీద నడుస్తోందో ఇప్పుడు చూద్దాం. ఈ సిస్టంలో 2 కీలకమైన ప్లేయర్స్ ఉన్నారు. ఫస్ట్, ఆబ్లిగేటెడ్ ఎంటిటీస్, అంటే ప్రభుత్వం సెలెక్ట్ చేసిన ఎక్కువ ఉద్గారాలు విడుదల చేసే ఇండస్ట్రీస్ అన్నమాట. వీళ్లకి ఖచ్చితమైన రూల్స్ ఉంటాయి. సెకండ్, GEI టార్గెట్స్, అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఇంటెన్సిటీ టార్గెట్స్. ప్రభుత్వం ప్రతి ఇండస్ట్రీకి ఎంత కాలుష్యం తగ్గించాలో స్పెసిఫిక్గా టార్గెట్స్ ఇస్తుంది. వాటిని రీచ్ అవ్వడమే వీళ్ల పని. ఇప్పుడు ఈ ట్రేడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ప్రభుత్వం ప్రతి ఇండస్ట్రీకి ఎమిషన్ టార్గెట్లు పెడుతుంది. తర్వాత కంపెనీలు ఆ టార్గెట్లను అందుకోవటానికి ప్రయత్నిస్తాయి. ఇక్కడే అసలు విషయముంది. ఏ కంపెనీ అయితే వాళ్ల టార్గెట్ కన్నా తక్కువ ఉద్గారాలు విడుదల చేస్తుందో వాళ్లకు ప్రభుత్వం ఒక రివార్డ్ ఇస్తుంది. అదే ఈ కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్. మరి టార్గెట్ అందుకోలేని వాళ్ల సంగతేంటి? వాళ్లు తప్పనిసరిగా మార్కెట్లో ఈ సర్టిఫికెట్లను కొనాలి. సో సింపుల్గా చెప్పాలంటే బాగా పనిచేసిన కంపెనీకి ఆర్థికంగా లాభం వస్తుంది. టార్గెట్ రీచ్ అవ్వని వాళ్లు జరిమానా కట్టినట్లు సర్టిఫికెట్లు కొనాల్సొస్తుంది. చూసారా, పర్యావరణాన్ని కాపాడటానికి ఒక ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ అన్నమాట. తర్వాతి భాగం మార్కెట్ కొత్త పరిధి. ఈ విస్తరణను కొన్ని నంబర్స్ రూపంలో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ ఎక్స్పాన్షన్ ఎంత పెద్దదో చూడండి. అక్టోబర్ 2025 మొదటి ఫేజ్లో అల్యూమినియం, సిమెంట్ లాంటి సెక్టార్స్ ఉండేవి. ఇప్పుడు జనవరి 2026 రెండో ఫేజ్లో దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైన పెట్రోలియం రిఫైనరీలు, టెక్స్టైల్స్ లాంటి రంగాలను కూడా యాడ్ చేశారు. అంటే ఈ మార్కెట్ ప్రభావం ఇప్పుడు మరింత విస్తృతమైంది. ఈ మార్కెట్ జర్నీ చూస్తే ఇది ఎంత వేగంగా డెవలప్ అవుతోందో మనకు అర్థమవుతోంది. 2023లో CCTS ఫ్రేమ్వర్క్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 2025 నాటికి 282 కంపెనీలను చేర్చారు. కేవలం కొన్ని నెలల గ్యాప్లోనే జనవరి 2026 నాటికి మరో 208 కంపెనీలను దీని పరిధిలోకి తీసుకొచ్చారు. ఇది చాలా వేగవంతమైన విస్తరణ అని చెప్పాలి. ఈ చార్ట్ చూడండి, గ్రోత్ ఎంత డ్రమాటిక్గా ఉందో క్లియర్గా కనిపిస్తోంది. 2025లో 282గా ఉన్న కంపెనీల సంఖ్య కేవలం ఒక్క సంవత్సరంలోనే 490కి పెరిగింది. ఇది ఈ పాలసీ పట్ల ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో చూపిస్తోంది.
ఇంతకీ ఈ మార్కెట్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? భారతదేశం యొక్క నెట్ జీరో ప్రయాణంలో దీని పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఆ బిగ్ పిక్చర్ను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ కార్బన్ మార్కెట్ కేవలం ఉద్గారాలు తగ్గించడానికి మాత్రమే కాదు, ఇదొక రకంగా పారిశ్రామిక వృద్ధికి, దేశం యొక్క లాంగ్ టర్మ్ క్లైమేట్ టార్గెట్స్కి మధ్య ఒక బ్రిడ్జ్లా పుంచేస్తుంది. అంటే డెవలప్మెంట్ను ఆపకుండా పర్యావరణాన్ని కూడా కాపాడాలన్నదే దీని వెనుక ఉన్న అసలు ఆలోచన. ఈ స్టేజ్కి రావడానికి వెనుక చాలా కృషి ఉంది. ఇది రాత్రికి రాత్రే జరిగిపోయింది కాదు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీతో చర్చలు జరపడం, చాలా కఠినమైన టెక్నికల్ అసెస్మెంట్స్ చేయడం, ఇంకా వేర్వేరు ఏజెన్సీల మధ్య కోఆర్డినేషన్తో చేసిన ప్రయత్నాల ఫలితమే ఈ ప్రోగ్రెస్. ఈ మార్కెట్ బేస్డ్ అప్రోచ్తో భారతదేశం ఒక పెద్ద అడుగు వేసింది. అయితే ఇది ఒక ప్రాథమికమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. క్లైమేట్ క్రైసిస్ లాంటి గ్లోబల్ ప్రాబ్లంను కేవలం ఎకనామిక్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడిన ఒక మార్కెట్ నిజంగా సాల్వ్ చేయగలదా? దీని సక్సెస్ మీదే మనందరి భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇది మనం ఆలోచించాల్సిన విషయం.